ఈ రోజున దేవుని కనికరం మొదట ఉన్నట్టు ఇప్పుడు నీ మీద ఎందుకు ఉండటంలా? దేవునిదే ఒకప్పుడు నీ మీద ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండడంలా? తనిఖీ చేసుకోండి, గుండె మీద చేయి పెట్టుకొని గతాన్ని తొంగి చూడండి. గతం ఉన్నట్టుగా దీవెనకరంగా నీ కుటుంబం ఉందా? గతం ఉన్నంత ప్రార్థనాత్మ అభిషేకంలో నీవు ఉంటున్నావా? అయినా నా దేవుడు ఏమంటాడు తెలుసా? దుర్మార్గులారా అనలా, వారి మీద దయ చూపవలెనని నేను ఇంకా నిలబడే ఉన్నాను, ఇంకా వాళ్ళని కనికరిస్తానే ఉన్నాను. మన దేవుడు ఎవరంటే కనికర స్వరూపి. ఆయన దయ చూపుతుంటాడు, కనికరిస్తూ ఉంటాడు. దేవుళ్ళో మార్పు రాలా, దేవుని సన్నిధిలో మార్పు రాలా, దేవుడు మనకు చేసిన కార్యాల్లో మార్పు రాలా. కానీ వద్దు అనుకున్నదని చంకన పెట్టుకు తెచ్చుకున్నావుగా. ఆగరణ తెచ్చిపెట్టుకుంటే ఏమైంది? ఆకాను వెండి బంగారం తెచ్చిపెట్టుకుంటే ఏమైంది? తర్వాత దేవుని కనికరం లేకుండా కుటుంబాలు అయిపోయాయి. ఒక సేవకులుగా దండం పెట్టి చెబుతున్నాను, మీ కుటుంబాల్లో మరలా దేవుని కనికర కటాక్షలు నిరంతరం నిలుచునగాక. అలా నిలబడినట్లుగా దేవుడు కాదన్న దానిని విడిచిపెట్టుదుమగాక, దేవుడు వద్దన్న దాన్ని విడిచిపెడుదుమగాక.